ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 19, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని వాక్యం సెలవిస్తుంది. మనలను పాప విమోచన చేయాలని, దేవునికి దగ్గర చేయాలని, పరలోక వారసులుగా నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించాలని, మన పాపములను ఆయన మీద వేసుకొని మన పాపమును తీయటానికి, మనల్ని పరిశుద్ధపరచటానికి, రక్షణ మనకు అనుగ్రహించటానికి ఆయన తనను తానే పానార్పణముగా పోయబడ్డారు. తనను తానే మన నిమిత్తము మరణముకు అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎన్నో దెబ్బలను ఆయన శరీరం మీద కొట్టించుకోవటం వలన మనకు స్వస్థత కలిగి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. మన హృదయంలో అనేకమైన వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధుల చేత మన హృదయంలో నిండుకున్న ఆ రోగాలు మన శరీరము నెరవేర్చే పాపమునకు మనం బానిసలం అయిపోయి ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు మన హృదయమును మార్చటానికి, మన జీవితాన్ని పరిశుద్ధపరచటానికి, మన శరీరంతో చేసినటువంటి పాపములను తీసివేయటానికి, మన ఆత్మకు విమోచన కలగ చేయటానికి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన నిమిత్తం ఈ భూమి మీదకి పంపించారు. ప్రియమైన దేవుని వారలారా, మరి మన కోసమనే కదా ఆయన శరీరము దున్నబడింది, మన కోసమే కదా ఆయన రక్తం చిందింపబడింది, మన కోసమే కదా ఆ శిలువ మ్రాను మీద ఆయన వేలాడబడింది, మన కోసమే కదా సమాధి చేయబడింది, మన కోసమే కదా ఆయన మరలా మృత్యువును జయించి ఆయన సజీవుడై తిరిగి లేచి మనకు కూడా ఆ సజీవ జీవితాన్ని, పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి మనము మరి ప్రభు చేసిన త్యాగానికి న్యాయం చేసేవారుగా మన శరీరాన్ని మలినపరుచుకోకుండా, మన ఆత్మకు శిక్షకు తీసుకువెళ్లకుండా మనము నిత్యత్వాన్ని చేరుకోవాలని, ప్రభు మాటలను బట్టి, దేవుని చిత్తమును బట్టి మనం బ్రతకాలని, పొందుకున్న రక్షణను మనము నిరర్థకము కాకుండా సార్థకము చేసుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.